హలో స్టూడెంట్స్. సో ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ అది చూడంగానే చాలామందికి టెన్స్ ఫీలింగ్ వస్తుంది, చాలా కష్టం అనిపిస్తుంది, ఫిజిక్స్ చదవడం చాలా బోరింగ్ అనిపిస్తుంది, అంత నచ్చదు చాలామందికి. అవునా కదా స్టూడెంట్స్? అయితే ఫిజిక్స్ని ఈజీగా చదవడం ఎట్లా, ఫిజిక్స్ని ఈజీగా నేర్చుకోవడం ఎట్లా, ఈజీగా గుర్తుపెట్టుకోవడం ఎట్లా, వాటన్నిటి గురించిన వీడియోస్ ఆల్రెడీ మనం చేస్తున్నాం. అండ్ ఈ వీడియోలో నేను మీకోసం 5 ఈజీ వేస్ చెప్పబోతున్నాను టు లెర్న్ ఫిజిక్స్ అనమాట. So I am Karthik, your physics faculty from Srinath Academy, and I will tell you 5 easy ways to learn physics. So welcome to the Srinath Academy YouTube channel. If you are new to the channel, please do subscribe the channel, like the video, share the videos, comment below if you have any doubts. Let's get started. The first thing, master the basics. సో ఫిజిక్స్ చదివేటప్పుడు ఎప్పుడైనా సరే ఫిజిక్స్ చదివేటప్పుడు మీరు బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటి, సో ఆ ఫిజిక్స్ ఏదైతే మీరు చదువుతున్నారో దానికి కావాల్సిన బేసిక్స్ ఏంటో అవి మీరు తెలుసుకోవాలి. ఆ బేసిక్స్ని ఒకసారి రివిజన్ చేయాలి స్టూడెంట్స్. సో ఎందుకంటే బేసిక్స్ రాకపోతే అడ్వాన్స్డ్ ఫిజిక్స్ మీరు చదవలేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ ఫిజిక్స్ మీరు చదవాలంటే స్కూల్ లెవెల్లో మీరు ఫిజిక్స్ బాగా వచ్చి ఉండాలి. స్కూల్ లెవెల్ కాన్సెప్ట్స్ మీకు రాకుండా ఇంటర్మీడియట్ ఫిజిక్స్ నేను చదువుతాను అంటే మీకు కష్టంగానే అనిపిస్తుంది అనమాట. అలాగే డిగ్రీలో ఫిజిక్స్ నేను చదవాలంటే ఇంటర్లో ఫిజిక్స్ రావాలి. అండ్ మాస్టర్స్ ఎంఎస్సీలో ఫిజిక్స్ చేయాలంటే డిగ్రీలో, ఇంటర్లో, 10థ్లో ఇవన్నీ కాన్సెప్ట్స్ బాగా క్లియర్గా ఉండాలి. సో అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది, లేదంటే చాలా కష్టంగా ఉంటుంది స్టూడెంట్స్. ఈ సబ్జెక్ట్ అని కాదు, ఏ సబ్జెక్ట్కైనా బేసిక్ నాలెడ్జ్ ఇలా సీక్వెన్స్లా ఉంటుంది అనమాట స్టూడెంట్. సో అందుకే మాస్టర్ ద బేసిక్స్. సో బేసిక్స్ని మాస్టర్ చేయాలి మీన్స్ వాటిని బాగా నేర్చుకోవాలి, బాగా అర్థం చేసుకోవాలి. ఫండమెంటల్స్, బేసిక్ నాలెడ్జ్ ఉండాలి, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి చాలు. అప్పుడు మనకి ఆటోమేటిక్గా ఏమవుతుంది స్టూడెంట్స్, ఎలాంటి ఫిజిక్స్ అని ఈజీగా అర్థమవుతుంది, ఈజీగా నేర్చుకుంటాం, ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్, సింప్లిఫికేషన్ అయితే ఈజ్ ద కీ. సో ఒక్కొక్కసారి చూస్తే ఒక క్వశ్చన్ ఉంటుంది, ఒక పేజీ ఉంటుంది, 2-3 పేజీలు ఉంటాయి. ఒకేసారి చదవంటే కష్టం. వాటిని బ్రేక్ ఎన్ని బ్రేక్స్ కావాలితే అన్ని బ్రేక్స్ కాదు. సో ఉంటుంది కంటెంట్కి రిలేటెడ్గా, ఆ సబ్జెక్ట్కి రిలేటెడ్గా, కాన్సెప్ట్ రిలేటెడ్గా వాటిని కొన్ని సింప్లిఫై చేసుకోండి. ఒక 2-3 పీసెస్ చేసుకుని ఫస్ట్ ఒక పీస్, నెక్స్ట్ ఒక పీస్, తర్వాత ఇంకొక పీస్ చదవడం. పీసెస్ అంటే కేక్ పీసెస్ అనుకోకండి, నేను చదవడం గురించి మాట్లాడుతున్నాను స్టూడెంట్స్, ఓకేనా? సో అలా కొంచెం పార్ట్ చదవండి, తర్వాత ఇంకొంచెం పార్ట్, ఇంకొక పార్ట్. సో ఇది చదివేశారా, తర్వాత మళ్ళీ ఇది చదవండి, తర్వాత ఈ 2 కలిపి చదవండి, తర్వాత ఇది చదవండి, తర్వాత ఈ 3 కలిపి చదవండి. నేర్చుకునేటప్పుడు డెరివేషన్స్ అయినా అంతే, అట్లా నేర్చుకోండి. సో అప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది స్టూడెంట్స్. ఫస్ట్ బేసిక్స్ బాగా నేర్చుకోండి. అండ్ మీరు చదివేటప్పుడు సింప్లిఫికేషన్ ఇస్ ద కీ, చిన్నగా నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి క్రియేట్ ఫ్లాష్ కార్డ్స్. సో ఫిజిక్స్ సంబంధించిన ఫార్ములాస్ కావచ్చు, ఫిజిక్స్ సంబంధించిన కాన్సెప్ట్స్ కావచ్చు, బేసిక్ డెఫినేషన్స్ కావచ్చు, బేసిక్ క్లాస్ కావచ్చు, వాటన్నిటికీ సంబంధించి మీరు ఫ్లాష్ కార్డ్స్ క్రియేట్ చేసుకోండి. సో వాటిని ఊరికే సరదాగా ఉన్నప్పుడు ఊరికే ఎట్లా తిప్పుతా ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా సో ఇప్పుడు ఒక బుక్ తీసి మీరేమో వెళ్ళి కూర్చుని బుక్ తీసి చదవాలంటే కష్టంగా ఉంటుంది. సింపుల్గా ఒక ఫ్లాష్ కార్డ్ ఉందంటే ఊరికే ఎట్లా తీసి ఖాళీగా ఉన్న ఊరికే ఎట్లా తిప్పమంటే ఈజీగా తిప్పేస్తాం. సో అట్లా మనకి రివిజన్ అయిపోతుంది అనమాట ఫ్లాష్ కార్డ్స్ వల్ల. సో ఫార్ములాస్కి ఫ్లాష్ కార్డ్స్ యూజ్ చేయండి. ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ స్టూడెంట్స్ రియల్లీ. నెక్స్ట్, మేక్ మ్యాథ్స్ యువర్ స్ట్రెంత్. సో ఫిజిక్స్ సబ్జెక్ట్ ఎవరైనా సరే, ఫిజిక్స్ స్టూడెంట్ ఎవరైనా సరే, వాళ్ళకి మ్యాథ్స్ బాగా రావాలి. ఎందుకంటే ఫిజిక్స్కి మ్యాథ్సే స్ట్రెంత్ అనమాట. సో మ్యాథ్స్ చాలా వాడతాం. ఫిజిక్స్ నేర్చుకున్నప్పుడు ఎప్పుడైనా బేసిక్స్ రావాలి, ఫిజిక్స్కి సంబంధించిన బేసిక్స్ రావాలి, అండ్ మ్యాథమెటిక్స్ కూడా రావాలి. ఈ 2 వస్తేనే మనకి ఫిజిక్స్ చాలా ఈజీగా ఉంటుంది స్టూడెంట్, ఓకేనా? మ్యాథ్స్ అంటే మీరు హై లెవెల్ మ్యాథ్స్ అక్కర్లా, 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న మ్యాథ్స్ ఏదైతే ఉంటుందో దట్స్ ఇనఫ్. ఇంటర్మీడియట్ సంబంధించిన అక్కడక్కడ కొన్ని మ్యాథ్స్ వస్తే సరిపోతుంది. సో మీరు బైపీసీ స్టూడెంట్స్ అయినా ఎవరైనా కానీ, సార్ మేము బైపీసీ సార్, మీరేమీ ఫీల్ అవ్వక్కర్లేదు. 6th నుంచి 10th క్లాస్ వరకు ఏదైతే మ్యాథ్స్ ఉంటుందో ఆ బేసిక్స్ వస్తే చాలన్నమాట. నెక్స్ట్, యూజ్ డయాగ్రామ్స్. సో దిస్ ఇస్ ద లాస్ట్ వే. డయాగ్రామ్స్, ఎగ్జామ్స్లో డయాగ్రామ్స్ నీట్గా డ్రా చేస్తే మార్క్స్ వస్తాయి. అండ్ అలాగే మీరు కూడా డయాగ్రామ్స్ని డ్రా చేయడం నేర్చుకోండి. అండ్ ఒక్కొక్కసారి కాన్సెప్ట్స్కి సంబంధించిన ఫ్లో చార్ట్స్ డ్రా చేయడం, డయాగ్రామ్స్ డ్రా చేయడం మీ అంతటి మీరు నేర్చుకోండి, ఓకే స్టూడెంట్స్? ఒక 1 పేజీ మ్యాటర్ చదవాలంటే కష్టం, బట్ అదే 1 పేజ్ మ్యాటర్కి సంబంధించిన ఒక డయాగ్రామ్ మీరు గీయగలిగితే, డయాగ్రామ్ అంటే ఏం లేదు, లైక్ ట్రీ డయాగ్రామ్స్ అని అంటే ఏం లేదు, ఒక కాన్సెప్ట్ దానికి రిలేట్ అయినవి ఇలా బాక్సెస్ కొట్టుకుని ఇక్కడ రాసుకున్నారనుకోండి ఈజీగా గుర్తుంటాయి అనమాట, దానికి రిలేట్ అయిన ఫార్ములాస్. సో అట్లా మీరు చేస్తే మీకు ఈజీగా గుర్తుంటుంది స్టూడెంట్. డయాగ్రామ్స్ని యూస్ చేసుకుని మీరు గుర్తుపెట్టుకోవచ్చు, డయాగ్రామ్స్ని యూస్ చేసి మీరు లర్న్ చేయొచ్చు అనమాట. సో దీస్ ఆర్ ద 5 ఈజీ వేస్ టు లర్న్ ఫిజిక్స్ స్టూడెంట్స్, ఓకే? సో అండ్
జస్ట్ వెయిట్ ఏ మినిట్ స్టూడెంట్స్. సో మన ఛానల్కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. సో ఈ ఛానల్లో మీకు 6th నుంచి 12th క్లాస్ వరకు అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన ఫుల్ చాప్టర్ వీడియోస్ ఉంటాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, ఐఐటి, నీట్, ఎంసెట్, పాలిజెట్స్, ఎవ్రీ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన వీడియోస్ ఉంటాయి. అండ్ ఇలా ఫిజిక్స్ చదవడం ఎట్లా, కెమిస్ట్రీ చదవడం ఎట్లా, సో ఎగ్జామ్ టిప్స్, ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ అప్డేట్స్, ఎగ్జామ్స్ రిలీజ్ అయినప్పుడు వాటికి అప్డేట్స్, షెడ్యూల్స్, ఎవ్రీథింగ్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ 100% free. So please do subscribe the channel, like the video, share the videos, comment below if you have any doubts. Have a nice day. Bye bye.